ఇవాళ నువ్వు ఇచ్చావు, పొద్దున జగన్ అనేవాడు మళ్ళీ అధికారంలోకి రాకుండా ఉంటే ఓకే, అధికారంలోకి వస్తే ఇప్పుడు నువ్వు 5గురికి పర్మిషన్ ఇస్తే రేపు అతను ఇద్దరికే ఇస్తాడు. ఇప్పటిదాకా రాజకీయంగానే ఫేస్ చేశాడు అతను, వ్యక్తిగత శత్రుత్వంగా ఫేస్ చేయలే. వ్యక్తిగత శత్రుత్వంగా ఫేస్ చేసింది ఓన్లీ ప్రతీకారం చూపెట్టింది ఒక్క చంద్రబాబు మీద, లేకపోతే అచ్చెన్నాయుడు వీళ్ళకి సంబంధించిన చట్టపరమైనటువంటి యాక్షన్సే. చంద్రబాబు నాయుడు విషయంలో కూడా వ్యక్తిగతమైన చట్టపరంగా యాక్షన్ తీసుకుంది, కానీ ప్రతీకారం అనేటటువంటి కాన్సెప్ట్ తన మీద తీర్చుకున్నారు కాబట్టి తను ప్రతీకారం తీర్చుకున్నారు. ఇప్పుడు జగన్ మీద ప్రతీకారం తీర్చుకుంటే మళ్ళీ జగన్ ప్రతీకారమే తీర్చుకుంటాడు. అంటే ఒక రాజకీయానికి అంతమే. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పర్యటనలో దాదాపుగా 2 పర్యటనలో, ఒకటి ఆ విండ్ షీల్డ్ దెబ్బతిండం కానీ హెలికాప్టర్ది, లేదంటే ఆ సింగమయ్య అనే వ్యక్తి మృతి చెందడం కానీ, ఈ నేపథ్యంలో శాంతి భద్రతల దృష్ట్యా ఎందుకు ఈ ఆంక్షలు పెడుతున్నారు అధికారులు? రెండింటికైతే అధికారులను సస్పెండ్ చేయాలా, వాళ్ళ ఉద్యోగాలు రిపీట్ కాకుండా ఉండడానికి వాళ్ళని తీసేయాలంటున్నా. ఎందుకంటే నువ్వు అసలు అక్కడికి వెళ్తుంటే నిద్రపోతున్నావా? మనం కొన్ని వందలు చూసుంటాం, వందలు వేలు చూసుంటాం నాయకులు రావటాలు, హెలికాప్టర్లు వచ్చినప్పుడు ఏముంటది, ఆ చుట్టూతా బ్యారికేడ్ ఉంటే దాని చుట్టూతా కనీసం 50-100 మంది పోలీసులు, సెక్యూరిటీ ఉండాలి. 50-100 మంది పోలీసులు ఉంటారు. మన వైజాగ్ 3 హెలికాప్టర్లు వెళ్ళారట. ఇది యోగా అందరికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక హెలికాప్టర్, మరి అక్కడ బానే ఉంది, అక్కడ ఇద్దరినే పెట్టారా ఏంటి? అక్కడికి అదే అంటున్నాను, అక్కడ ఏం జరగలేదు కదా.